నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. కుటుంబంలో స్త్రీకి సహజంగా ఒత్తిళ్లు ఎక్కువగానే ఉంటాయి. అది ఉదయాన్నే అయితే మరీ ఎక్కువ, ఉద్యోగం చేసే మహిళకు అయితే ఇంకా ఎక్కువ. భర్త ఆఫీస్కు వెళ్లే లోపల అన్నీ సమకూర్చాలి, పిల్లలను బడికి పంపేందుకు సిద్ధం చేయాలి. ఈ హడావిడిలో ఎన్నో మర్చిపోతుంది. ఒక పని తర్వాత మరో పని చేయాలని ఎంత పకడ్బందీగా అనుకున్నా కష్టమే. ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి ఫలానా సమయానికి వస్తాం అని ముందే చెప్తాం, కానీ వెళ్ళలేం, ఆలస్యం అవుతుంది. తొందరగా ఇంటి పని వంట పని ముగించుకొని ఇంట్లో నుంచి బయటపడదాం అనుకున్నా కుదరదు. ఆఫీస్లో తప్పనిసరి మీటింగులు ఉంటుంది, టైంకి వెళ్ళాలి కానీ వెళ్ళలేం. ఇలాంటివి ఎప్పుడో ఒకప్పుడు ఎదురైతే పర్వాలేదు, కానీ ప్రతిసారి అలానే ఆలస్యం అవుతుంటే మాత్రం అది మానసికంగా లోపమేనని గుర్తించాలి. సరే, ఇదే విషయం గురించి మరికొన్ని సంగతులు చెప్పుకుందాం. ముందైతే ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. సరదాగా కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈరోజు మనం ఉన్నాం ఎస్ఆర్ నగర్లోని పూజిత గారింట్లో. మరి పూజిత గారు వారి స్నేహితురాలతో కలిసి సరదాగాలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరింకెందుకు ఆలస్యం, వారితో సరదాగా ముచ్చట్లు చెప్పేసి ఒక ఆట ఆడిచ్చేద్దామా? హాయ్. వావ్, అందరూ చాలా బాగా రెడీ అయ్యి వచ్చారండి, నీట్ గా. ఇంతకీ మరి పూజిత గారు ఎవరు? హాయ్ పూజిత గారు, ఏం చేస్తుంటారు మీరు? ప్రస్తుతం హౌస్ వైఫ్. ఏంటి జాబ్ చేయాలి కానీ లేదా బిజినెస్ పెట్టాలన్న గోల్? లేదు, జాబ్ చేసేదాన్ని. ఓహో, ఓకే. చిన్న పాప, సో బ్రేక్ తీసుకున్నాను. ఎన్నేళ్ళు పాపకి? 1.5 year. ఏం పేరు? దీక్షిక. మీ పేరు? ఝాన్సీ అండి. ఝాన్సీ గారు, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. పిల్లలా? 2 బాబులు. ఓకే. మీ పేరండి? సుప్రియ గారు, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. పిల్లలా? మీ పేరు? శ్రావణి. నువ్వేం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. సో ఎలా చదువుతుంటావు? బాగా చదువుతుంటావు? పర్సంటేజ్ ఎంత వస్తుంటుంది? 85. ఓకే. 85 ఎందుకు అంత డల్ గా చెప్తున్నా? 85 చాలా గ్రేట్ ఇప్పుడు ఉన్న ఈ కాలంలో కదా. ఓకే, పరిచయాలు అయిపోయి. మరి నెక్స్ట్ ఏంటి శ్రావణి? గేమ్. సో గేమ్ ఏంటో తెలుసుకోవాలనుందా? ఆట ఏంటంటే ఎదురుగుండా టబ్ లో పెద్ద బాల్స్ కనిపిస్తున్నాయి, ఇంకా ఇక్కడ గోన్ పట్టా ఉంది. ఓకే, సో మీరందరూ ఏం చేయాలి? 1 minute టైం ఇస్తాను. 1 minute లో ఈ గోన్ పట్టాలో మీరు వెళ్ళాలి. అంటే గోన్ పట్ట మనం తొడుక్కొని 2 చేతులతో పట్టుకొని, అంటే అది పడిపోకుండా, మీరు పడిపోకుండా బ్యాలెన్స్డ్గా గెంతుకుంటూ వెళ్ళి ఆ బాల్ తీసుకొని ఆ రౌండ్ అనమాట, ఇలా వెళ్తారు కదా, బాల్ తీసుకొని అలా రౌండ్ తీసుకొచ్చి మళ్ళీ ఆ బాల్ ఇందులో వేసేయాలి. ఓకే, బాల్ ఇందులో పడాలి. ఇక్కడ వరకు వచ్చి బాల్ కింద పడిపోతే అది కౌంట్ కాదు. ఓకే, 1 minute లో మీరు బాల్స్ అన్ని వేసేస్తే టైం క్యాలిక్యులేట్ చేస్తాను, ఎన్ని సెకండ్స్లో మీరు చేశారు అనేసి. ఓకే, ఎవరు ఎన్ని బాల్స్ వేస్తే వాళ్ళు విన్నర్. ఓకే అండి, అర్థమైందా? మరి గేమ్ పేరు ఏంటంటే ముందుకు దూకు వెనకకు పెట్టు. సో మరి గేమ్ అయితే అర్థమైంది కదండి అందరికీ? ఓకే, మరి రెడీనా? మరి ఫస్ట్ ఎవరు ఆడతారు? సెకండ్ మీరు, థర్డ్ ఓకే, అండ్ ఫోర్త్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకే, పూజిత గారు రెడీ అండి? రండి. ఓకే, రెడీ అండి. సో మీరైతే ఇలా వెళ్ళి ఆ బాల్ తీసుకొని అలా రౌండ్ వెళ్ళాలన్నమాట. ఓకేనా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, బాగా ఆడారండి, నిజంగా చాలా బాగా ఆడారు. అసలు వేస్తారో వేరో అనుకున్నా, అన్ని బాల్స్ వేసేసారు మొత్తానికి. చూద్దాం అసలు. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, 11 బాల్స్. కానీ ఇంకొంచెం టైం ఉండగానే వేసేసారు, అది లాస్ట్లో రివీల్ చేస్తాను. సో మిగతా వాళ్ళు మేబీ టైం అవ్వకముందే వేసేయచ్చు, సో ఆ కన్ఫ్యూజన్ ఉండాలి కదా, లాస్ట్లో రివీల్ చేస్తాను. ఓకేనా? సో మా నెక్స్ట్ ఎవరండి? రండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ఓకే, బాగా ఆడారండి సుప్రియ గారు. సో మీరు కూడా కొంత టైం ఉండగానే ఫినిష్ చేసేసారు. సో ఒకసారి బాల్స్ లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, మొత్తం అన్ని బాల్స్ కూడా మీరు చాలా కొద్ది సమయంలోనే కంప్లీట్ చేశారు. ఆ టైం నేను మీ క్లాస్లో రివీల్ చేస్తాను. నెక్స్ట్ ఎవరండి? మీరేనా? రండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, చాలా బాగా ఆడారండి మొత్తానికి. చూద్దాం బాల్స్. 1 2 3 4 5 6 7 8 9 10 and 11. సో మొత్తం అన్ని బాల్స్ మీరు చాలా తక్కువ సమయంలో ఫినిష్ చేస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి టార్గెట్. సో నువ్వు ఎంత తక్కువ టైం అయితే అంత తక్కువ సమయంలో నువ్వు అన్ని బాల్స్ వేసేసేయాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే శ్రావణి, చాలా బాగా ఆడావు. ముందైతే బాల్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, 11 అంటే అన్ని బాల్స్ కూడా చాలా కొద్ది సమయంలో వేసావు. సో మరి ఇప్పుడు అందరి స్కోర్స్ చెప్పనా? స్కోర్స్ ఏంటి అంటే పూజిత గారు మీరు 58 సెకండ్స్లో కంప్లీట్ చేశారు. ఓకే, సుప్రియ గారు మీరు 50 సెకండ్స్లో కంప్లీట్ చేశారు. అండ్ ఝాన్సీ గారు మీరు 35 సెకండ్స్లో కంప్లీట్ చేశారు. అండ్ శ్రావణి చాలా చకచక ఆడేసావు. చాలా బాగా ఆడావు. నువ్వు 30 సెకండ్స్లో కంప్లీట్ చేసావు. మరి ఈనాటి మన ఎపిసోడ్ విన్నర్ శ్రావణికి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ్ బ్రదర్స్ వారు అందజేస్తున్న బ్యూటిఫుల్ శారీ. ఆల్ హ్యాపీస్? అందరూ హ్యాపీయా? శ్రావణి నువ్వు హ్యాపీ లేదా? ఫస్ట్ నువ్వే చెప్పాలి. హ్యాపీ అందరూ? హ్యాపీ. సకలు చూసారు కదండి, ఈరోజు సరదాగా ఎంత సరదాగా సాగిపోయిందో. మరి మీరు కూడా వీళ్ళనే సరదాగాలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 04025556540. సో ఇదండి నాటి సరదాగా. మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. సాయంత్రం ఇంటికి స్నేహితులు వస్తారు అనుకుందాం. వారి కోసం ముందే కావాల్సిన ఏర్పాట్లు చేసి పెట్టాలి. అలా కాకుండా తీరా వాళ్ళు వచ్చాక వారితో మాట్లాడకుండా వారి కోసం స్నాక్స్ తయారు చేయడం, వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి సొంత పనులు చేసుకోవడం బాగుండదు. అందుకని వారి కోసం మన పనులను ముందుగా పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలి. అలానే కొంతమంది విద్యార్థులు ఉంటారు, ఒకవైపు కళాశాలకు టైం అవుతుంటే పుస్తకం కనిపించలేదని వెతుకుతూ ఉంటారు. అలాగే 1 గంటకు భోజనం చేయాలనుకున్నా అదే సమయానికి వంట మొదలుపెట్టే స్త్రీలు ఉన్నారు. కాబట్టి అన్ని పనులు ఆలస్యంగా చేస్తాం, సమయం మించిపోయాక చేస్తామంటే కుదరదు. సమయానికి తగినట్లు నడుచుకోవాలి. ఇంకా మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. ముందైతే ఒక చక్కటి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఆకృతి కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? దిల్షనాలో ఉంటున్న యూనివర్సల్ జిమ్కి. మరి మనతో పాటు ఉన్నారు ఫిట్నెస్ ట్రైనర్ వికీ. మరి మన సకలకు ఫిట్నెస్ సంబంధించి ఏ విషయాలు తెలియజేయబోతున్నారో ఆ విన్నర్ తెలుసుకుందాం. హాయ్ వికీ. హలో. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు మా సకలకు ఏ వర్కౌట్ నుంచి చూపిస్తున్నారు? ఈ రోజు నేను టొబాటో వర్కౌట్ చూపించబోతున్నాను. టొబాటో వర్కౌట్. Yes. సో డిఫరెంట్గా ఉంది, అంటే ఇప్పటి వరకు నేను వినలేదు. సో వాట్ ఈస్ దిస్ వర్కౌట్? ఈ వర్కౌట్లో ఏంటంటే మనకి కంటిన్యూస్గా 4 minutes వర్కౌట్ ఉంటుంది, ఓకే. నో బ్రేక్.
బ్రేక్స్ బ్రేక్స్ 4 minutes వర్కౌట్ ఉంటుంది. Okay. ఆ 4 minutes లో ఏంటంటే రెస్ట్ పీరియడ్ విల్ బి 10 minutes. మనం ఏదైనా వర్కౌట్ ఇందులో తీసుకునేవి 20 seconds. 20 seconds, 10 seconds రెస్ట్, 20 seconds ఒక వర్కౌట్, 10 seconds రెస్ట్. Okay. టోటల్ గా మనకు కంటిన్యూస్ గా 4 minutes వస్తుంది 4 minutes వర్కౌట్. అన్నమాట. సో ఆ 4 minutes చేసే వర్కౌట్ ఈజ్ 1 set. ఓకే ఓకే, ఆ 4 minutes చేసే వర్కౌట్ 1 set. Okay. మనకి ఇంటెన్సిటీ కావాలంటే 2 sets 3 sets చేసుకోవచ్చు. ఓకే సో అందులో మనకి రౌండ్స్ ఉంటాయి. రెస్ట్ పీరియడ్ ఒక వర్కౌట్, రెస్ట్ పీరియడ్ ఒక వర్కౌట్. సో దట్ ఈస్ 1 round. మళ్ళీ 2 వర్కౌట్స్ అండ్ 2 రెస్ట్ పీరియడ్స్. దట్ ఈస్ రౌండ్ 2. టోటల్ 4 rounds మనకి ఒక సెట్ లో వస్తుంది. ఒక సెట్ లో 4 rounds 4 ఉంటుంది. rounds అందులో ఉంటుంది. కొన్ని సెకండ్స్ గ్యాప్ తో రెస్ట్ ఉంటుంది. సో మనకి ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను ఓన్లీ 2 rounds తీసుకుంటున్నాను. బట్ 2 rounds ని 2+2+2 అంటే 4 చేస్తున్నాను. 4 చేస్తున్నారు. బట్ అంద హోల్ గా మనకి 4 వస్తుంది. Okay. దీని స్పెషాలిటీయే అది. కంటిన్యూస్ గా 4 minutes చేయాలి వర్కౌట్. Okay. సో డజంట్ మ్యాటర్ మనం అందులో ఎన్ని వర్కౌట్స్ తీసుకుంటున్నామని. బట్ ఎన్ని వర్కౌట్స్ తీసుకున్నా కూడా స్టైల్ సేమ్ ఉంటుంది కాబట్టి సో 4 minutes మనం దాన్ని తీసుకుని రావాలి. ఓకే ఎగ్జాక్ట్లీ ఎన్ని వర్కౌట్స్ చేసినా 4 minutes 4 minutes ఉండాలి. మనం ఎన్ని వేరియేషన్స్ తీసుకున్నా మనకి 4 seconds. ఓకే ఈ సెట్ లో మనం ఈజీగా మనం ఒక 8 వేరియేషన్ తీసుకోవచ్చు. Okay. 8 వేరియేషన్స్ 8 into 2. సో బిగినర్స్ ఎలా చేయొచ్చు? బిగినర్స్ అంటే ఇది బిగినర్స్ కి నేను చెప్పాను కదా, నేను 2 తీసుకున్నాను. బిగినర్స్ 2 వేరియేషన్స్ తీసుకున్నాను 2 rounds. అదే కొంచెం సీనియర్స్ అనుకోండి డిఫరెంట్ వేరియేషన్ ఓకే తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ సార్లు చేయొచ్చు మనం అన్నమాట. 2ని 4 times చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఆ 4 కూడా న్యూ వర్కౌట్స్ తీసుకోవచ్చు, న్యూ వేరియేషన్స్ ఓకే తీసుకోవచ్చు. సో ఈ వర్కౌట్స్ ఏ ఏజ్ వాళ్ళు చేయొచ్చు అంటారు? ఆబ్వియస్లీ ఇది అడల్ట్ వాళ్ళకి సూటబుల్ వర్కౌట్. Okay. ఓకే అండ్ చేయకూడని వాళ్ళు అంటే నీ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఓకే నీ పెయిన్స్ అండ్ బ్యాక్ pain. ఉన్న వాళ్ళు చేయకూడదు. సో ఈ వర్కౌట్స్ చేస్తే లైక్ ఎక్కువ ఏ హై ఇంటెన్సిటీ వర్కౌట్ కదా, సో కొంచెము బీపీ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో చేయకూడదు. సో వాళ్ళు కూడా చేయకూడదు. ఎఫెక్ట్ అంటే దిస్ ఇస్ ఫుల్ బాడీ వర్కౌట్. మనం చేసేది ఫుల్ బాడీ వర్క్. Full body ఈ రోజు చేసేది మనం ఫుల్ బాడీ వర్కౌట్. Okay. ఇందులో కూడా మనం అప్పర్ బాడీ చేయొచ్చు, లోవర్ బాడీ చేయొచ్చు. బట్ ఈ రోజు మనం చేసే వర్కౌట్ ఫుల్ బాడీ వర్క్. ఫుల్ బాడీ వర్కౌట్ చేస్తున్నాం అనమాట. ఓకే వికీ మరి స్టార్ట్ చేద్దామా? శాండీ, మనం ఇప్పుడు చెప్పాను కదా, మనం మన ఇష్టమైన వర్కౌట్స్ తీసుకోవచ్చు బట్ రౌండ్స్ మాత్రం ఈక్వల్గా ఉండాలి. సో నేను ఇప్పుడు చేసే వర్కౌట్లో నేను మీకు కొన్ని వర్కౌట్స్ ఎలా చేయాలి అని చూపిస్తాను. ఎందుకంటే వన్స్ మనం స్టార్ట్ చేసిన తర్వాత అది కంటిన్యూస్గా ఉండాలి 4 minutes. దట్ ఈస్ స్పెషాలిటీ ఆఫ్ టబటో వర్కౌట్. సో అందుకోసమని మనం అందులో ఏ వర్కౌట్ చేస్తున్నామో ఒకసారి మనకి చూపిస్తాను నేను. ఓకే, దిస్ ఈజ్ కాల్ బర్పీస్. కీప్ లైక్ దిస్, జంప్ బ్యాక్, జంప్ ఫ్రంట్ అండ్ అప్. ఓకే, సో వెన్ యూ ఆర్ జంపింగ్ బ్యాక్ కొంచెం హిప్ పైకి ఉండాలి, ఇలా చేయకూడదు, యూ విల్ గెట్ బ్యాక్ పెయిన్. ఓకే, సో లిటిల్ ఎలివేషన్. ఓకే, దెన్ జంప్ ఫ్రంట్, జంప్ అప్. దిస్ ఈజ్ వన్ వేరియేషన్. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్లాంక్. ఎల్బోస్ పైన వెయిట్ ఫర్ 20 seconds. ఓకే, యా, వాక్ ఫార్వర్డ్ అండ్ స్లోలీ అప్. అండ్ వన్ మోర్ వేరియేషన్, మౌంటైన్ క్లైంబర్స్. ఓకే, start. Relax. Jump squat like this and close. Okay? Yeah. ఈ 4 along with the rest period మనం ఇప్పుడు వర్కౌట్లో చేయబోతున్నాం. సో ఇవన్నీ మనం కంటిన్యూస్గా చేయబోతున్నాం 4 minutes, మధ్యలో ఆగకూడదు. ఓకే, చలో స్టార్ట్ బాపీస్. Rest. Go start burpees. Last one. Rest. Go plank. Rest.
మౌంటైన్ క్లైంబర్స్ గో. Last variation, jump and squat, 2 more, go start. Last 2. Rest. Sandy, ఎలా ఉంది వర్కౌట్? నా ఫేస్ చూస్తే అందరికీ తెలిసిపోతుంది వర్కౌట్ ఎలా ఉందో. మరి నిజం చెప్పాలంటే చూస్తే చాలా ఈజీగా చేయొచ్చు అనుకుంటారు. స్టెప్స్ చాలా ఈజీగా ఉన్నాయి, చేస్తే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. నేర్చుకోవడానికి ఈజీగా ఉంటాయి, మన వర్కౌట్లో పెట్టినప్పుడు స్వతహాగా వాళ్ళకి తెలుస్తుంది ఎంత కష్టమో ఇంటెన్సిటీతో ఉందో వర్కౌట్. బట్ ఈ వర్కౌట్స్ చేస్తే మాత్రం కంప్లీట్ ఆల్ ఓవర్ బాడీ. మనం ఓన్లీ వన్ సెట్ చేసాము. సో ఇంటెన్సిటీ కావాలంటే మనం 2 or 3 చేసుకోవచ్చు మన కెపాసిటీని బట్టి. అందుకోసం బిగినర్స్ కోసమనే నేను ఓన్లీ 1 సెట్ చేశాను అండ్ మనం ఓన్లీ 2 రౌండ్సే తీసుకున్నాం. నిజం చెప్పాలని కరెక్ట్గా చెప్పావు. నేను 1 సెట్ ఏంటి అనుకున్నాను, బట్ నేను చేశాను కదా నాకు తెలిసింది. టోటల్ మనం 4 న్యూ థింగ్స్ తీసుకున్నాము. మామూలుగా అయితే 2 1 రౌండ్లో వస్తాయి, ఇంకా మనం ఒక 4 తీసుకోలేదు. అది కూడా బిగినర్స్ కిందకే వస్తుంది. అది కూడా బిగినర్సా? థ్యాంక్ యూ, ఈరోజు చేయించలేదు నాకు. ఎనీవేస్ ఈ వర్కౌట్ మాత్రం చేస్తే నిజంగా ప్రతి ఒక్కరికి కంప్లీట్ ఆల్ ఓవర్ బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది, ఫుల్ బాడీ వర్కౌట్. ఎస్. అండ్ వికీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి వర్కౌట్స్ మా సకలకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. మనలో కొంతమంది ప్రయాణం చేయడం అంటే చాలా ఆసక్తి చూపుతారు, కానీ ప్రయాణం సమయానికి మాత్రం సిద్ధం కారు. తీరా రైలు లేదా బస్సు వచ్చే టైం అవుతుంది, కానీ ఇంట్లో నుంచి కదలరు. హడావిడిలో కొన్ని వస్తువులు మర్చిపోతారు. కంగారుతో మిగిలిన వాళ్లపై కోపగించుకుంటారు. తీరా రైల్వే స్టేషన్కు వెళ్ళేసరికి ఆ రైలు కాస్త వెళ్ళిపోయి ఉంటుంది. దాంతో నిరాశ. అందుకే మీ ప్రయాణం తేదీ సమయం ముందే తెలుసు కాబట్టి అందుకు అనుగుణంగా ముందుగానే సిద్ధం కావాలి. 10 నిమిషాల ముందే ప్రయాణ స్థలానికి చేరుకోవాలి. మీ బ్యాగ్లో వస్తువులన్నీ ఒకరోజు ముందే సర్ది పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి గుర్తుకు రావు కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి 1కి 2 సార్లు సర్దుకోవాలి. అన్నీ ఓ క్రమంలో రాసి పెట్టుకొని దాన్ని అలాగే సర్దుకుంటే సరిపోతుంది. ఇదే అంశం గురించి ఇంకా చెప్పుకుందాం. ఇప్పుడైతే మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. లహరి కార్యక్రమం ఈరోజు గాంధీనగర్లో ఉంటున్న రీతూస్ ఫిట్నెస్ అండ్ బ్యూటీ స్టూడియోకి వచ్చేసింది. మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ రీతు గారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రీతు గారు. నమస్తే మైత్రి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు చాలా బాగుంటారు, ఎప్పటికీ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో రీతు గారు, మరి ఈరోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? యాంటీ ట్యాన్ ఆర్ యాంటీ పొల్యూటెడ్ ఫేషియల్ అని. సో కంప్లీట్ నీట్ ఫేషియల్, మనకు ఒక రిలాక్సేషన్తో పాటు మంచి బెస్ట్ రిజల్ట్ రావాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ 45 minutes. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో మైత్రి, ఇప్పుడు చూసావు కదా తిని ఫేస్ని, కొంచెం ఇక్కడ బ్లాకిష్ అవ్వడము, ఫేస్లో కొంచెం చిన్నగా ఒకలాంటి ఎలర్జీ టైప్. ఓకే, అండ్ అన్ఈవెన్ ఫేస్, ఇప్పుడు నోస్కి కానీ మౌత్కి కానీ కొంచెం డిఫరెన్స్ వచ్చింది, ఒక డల్నెస్ ఉంది. బికాస్ తిను రోజు బైక్ మీద ట్రావెల్ చేయడం కానీ ఆఫీస్కి వెళ్ళి రావడం అట్లా ఉంటుంది అనమాట. సో అందుకోసం తినకి ఏంటంటే ఒక ఐటెంతో మనము చేద్దాము. అది చాలా రెడీ అవైలబుల్ అండి. టమాటో ఉంటుంది కదా, రెడ్ బాగా పండిన టమాటో, దాన్ని తీసుకోండి, ఇలా హాఫ్ కట్ చేయండి. కట్ చేసి నైట్ టైం అయితే నైట్ టైం, డే టైం అయితే డే టైం, ఎప్పుడైనా సరే మీకు టైం దొరికినప్పుడు తీసుకొని రబ్ చేసుకో. ఓకే, టమాటోతో 5 minutes మసాజ్ చేసాం కదండి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే ఇప్పుడు మనం ఫస్ట్ క్లెన్జింగ్ ప్లేస్లో ఏంటంటే టమాటోని మనం అప్లై చేసామమ్మా. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే టమాటో అండ్ స్క్రబ్ మిక్స్ చేసింది. ఇప్పుడు టమాటో పల్ప్ అండ్ స్క్రబ్ రెండింటిని కలిపిన పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని మనం అప్లై చేసేసి చక్కగా ఫేషియల్ మూమెంట్స్ ఇవ్వాలి. స్క్రబ్ దేనికి, మనం డెడ్ స్కిన్ పోవడానికి కదా. సో ఇది ఒక 2 minutes సరిపోతుంది కదా, 2 to 3 minutes, 4-5 minutes చేసేసుకుంటే
స్క్రబ్బింగ్ అయిపోయి క్లీన్ చేసాం కదా మైత్రి, నెక్స్ట్ ఏంటంటే మంచిగా స్టీమ్ ఇద్దామా. స్టీమ్ ఇచ్చేస్తే ఏంటంటే వైట్ హెడ్ బ్లాక్ హెడ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కొంచెం మనకి మెత్తబడతాయి. సో మనం నీట్గా ఈజీగా తీసేయచ్చు. ఓకే, స్టీమ్ ఎంతసేపు ఇస్తారు? స్టీమ్ కూడా లైక్ ఫేస్ వైజ్గా ఉంటుంది. 5 to 7 minutes అంటాము. కొంచెం చిన్న మొహం ఉంది, ఎండాకాలం అనుకోండి ఫాస్ట్గా, ట్యాన్ ఎక్కువ అంటే ట్యాన్ని బట్టి ఇంకా పొల్యూషన్ని బట్టి ఫేస్ అంతా కొంచెం వేడెక్కి వాటరిష్గా అయిపోతే మనం స్టీమ్ తీసేయచ్చు. ఓకే, మైత్రి బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసినాక ఒక ఐస్ క్యూబ్ తోటి నీట్గా కొంచెంసేపు అలా లైట్గా రబ్ చేసేస్తే ఇప్పుడు ఏంటంటే తీసినప్పుడు కొంచెం మంటలాగా వస్తుంది కదా, వాళ్ళకి కొంచెం హాయిగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే క్రీమ్ మసాజ్. ఓకే, క్రీమ్ మసాజ్ అంటే ఇప్పుడు నవడేస్ మార్కెట్లో మనకి ఆల్ వెజిటేబుల్ మసాజ్ క్రీమ్స్ దొరుకుతున్నాయి అండ్ ఫ్రూట్ మసాజ్ క్రీమ్స్ దొరుకుతున్నాయి. లైక్ వెజిటేబుల్స్ అంటే కుకుంబర్ కానీ క్యారెట్ క్రీమ్స్ కానీ అట్లాంటి, టమాటో లేదు బట్ క్యారెట్ క్రీమ్స్ కుకుంబర్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. లేకపోతే ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ క్రీమ్స్ కూడా మనకు దొరుకుతున్నాయి అనమాట. అండ్ ఫ్రూట్స్లో కూడా లైక్ పపాయ, ఆరెంజ్, మనం ఛాన్సాలు చెప్పుకున్నాం కదా, ఆల్ ఫ్రూట్ క్రీమ్ కూడా దొరుకుతుంది. సో ఇప్పుడు మనం తినకి టమాటోతో చేసాం కాబట్టి నేను క్యారెట్ క్రీమ్ తీసుకున్నాను. క్యారెట్ క్రీమ్ తోటి మంచి మసాజ్ చేసేసామనుకోండి మంచి లుక్ వస్తుంది. మనం మసాజ్ చేసినందుకు బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మంచి గ్లో వస్తుంది, మంచి ఫేర్నెస్ వస్తుంది. ఓకే, సో చాలా యూజెస్ ఉన్నాయి క్రీమ్ వల్ల. ఎంతసేపు చేయాలి ఇలా మసాజ్? క్రీమ్ మసాజ్ అప్రాక్సిమేట్లీ 7 to 9 minutes వరకు చేయొచ్చు. సో మైత్రి క్రీమ్ మసాజ్ అయిపోయింది, నెక్స్ట్ క్లీన్ చేసేసాను కదమ్మా. నెక్స్ట్ ఏంటంటే ప్యాక్. ఓకే, ఏం ప్యాక్ వేస్తున్నారు? మామూలుగా తినకైతే ఫ్రూట్ ప్యాక్ వేస్తుంది. ఓకే, తినకి అంటే స్పెసిఫైడ్ స్కిన్కి ఏమైనా స్పెసిఫైడ్గా ఉందా? అంటే యంగ్ ఏజ్ కదా, స్పెసిఫిక్గా ఏంటో ట్రీట్మెంట్ వైజ్గా ఉన్న ప్యాక్స్ అవసరం లేదు. జనరల్ ప్యాక్, ఫ్రూట్ ప్యాక్ అంటే జనరల్ ప్యాక్ అన్నమాట. ఓకే, సో ఫ్రూట్ ప్యాక్ వేస్తున్నారు. సో తనకి అంటే డల్నెస్ టైర్డ్నెస్ అవన్నీ తగ్గడం కోసం న్యాచురల్గా వేస్తున్నారు. ఓకే, ఎంతసేపు పెట్టాలి ప్యాక్? ప్యాక్ డ్రై అయ్యే వరకు పెట్టాలి. ఇన్ కేసు వెదర్ అట్లా డ్రై అయ్యేలాగా లేదు అంటే 5 to 6 minutes ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఈ ప్యాక్ వల్ల యూజెస్ ఏంటి? ప్యాక్ వల్ల ఫస్ట్ మనం ఫేషియల్ చేసినందుకు మసిల్స్ కొంచెం లూజ్ అవుతాయి కదా, ప్యాక్ పెడితే కొంచెం టైటన్ అవుతుంది. అంటే యంగ్ పిల్లలకు కూడా అవుతుందా అంటే యా కొంచెం అవుతుంది. అండ్ ప్యాక్ ఏంటంటే మనకి గ్లో కూడా ఇస్తుంది. ఓకే, మీరు ఫేషియల్ వితౌట్ ప్యాక్ అయితే అది ఇన్కంప్లీటే. ఎందుకంటే 70% మనకి క్రీమ్ స్క్రబ్ స్టీమ్ ఇస్తే 30% ప్యాక్ ఇస్తుంది మనకి. దట్ ఈస్ సో ఇంపార్టెంట్. సో ప్యాక్ కంపల్సరీ అప్లై చేయాలి. విల్ అప్లై. ఇది వరకు 7 minutes అయిపోయింది, అలాగే డ్రై కూడా అయింది కదా, ఇప్పుడు క్లీన్ చేయొచ్చా? ఇప్పుడు క్లీన్ చేసేద్దాం మనం. టిత్ గారు ఇప్పుడు క్లీన్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ సోప్ ఎప్పటి వరకు యూజ్ చేయొద్దు అంటారు? సోప్ నెక్స్ట్ డేమా, అంటే ఇప్పుడు మినిమం 8 hours సరిపోతుందా? ఓకే, నెక్స్ట్ డే యూజ్ చేస్తే సరిపోతుంది కదా? నెక్స్ట్ డే. ఓకే, సో ఇది మళ్ళీ ఎప్పుడు ఆల్టర్నేట్ డేస్ ఎలా చేసుకోవాలి మళ్ళీ సెట్టింగ్స్లో? ఇప్పుడు ఇది ఫేషియల్ లాగా చేసుకుంటేనేమో మినిమం 15 to 20 days గ్యాప్ ఇవ్వాలి. ఒక ఫేషియల్ లా చేసుకుంటే. అదే నార్మల్ మీరు జస్ట్ టమాటో అప్లికేషన్ మనం ఇంట్లో చేసుకొని నార్మల్గా ఫేస్ వాష్ చేసుకుంటే మీరు రోజు చేసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే మైత్రిక, చూడమ్మా ఫేస్ ఎంత ఫ్రెష్గా కొంచెం ఫేర్నెస్ గ్లో వచ్చిందా? చాలా వచ్చింది నిజంగా. అంటే పొల్యూషన్ నుంచి మీరు అన్నారు కదా, ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకునే విధంగా చాలా ఈజీ మెథడ్స్లో చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చినప్పుడు ఇప్పటికి ఏంటంటే డల్నెస్ టైర్డ్నెస్ అన్నీ కూడా తగ్గిపోయాయి అండ్ ఈవెన్ స్కిన్ కూడా కొంచెం లైట్ అయింది. చాలా బాగుంది, చాలా బాగుంది. మరి ఇంత మంచి ఫేషియల్ మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చాలా మందికి పని మీద బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడే చాలా పనులు గుర్తుకు వస్తాయి. వంటకు సంబంధించిన పనో, ఉతకాల్సిన బట్టలో, లేదా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పదార్థాలో ఏవో ఒకటి గుర్తుకు వస్తాయి. ఒక్క నిమిషం అని పక్కనున్న వాళ్ళతో చెప్పి ఇంట్లోకి వెళ్తారు. ఇంకొంతమందికి మరో సమస్య ఎదురవుతుంది.
ఫంక్షన్లకు, పార్టీలకు, గుడికి వెళ్ళేటప్పుడు ఏ చీర కట్టుకోవాలి, పిల్లలకు ఎలాంటి బట్టలు వేయాలి, ఎలా అలంకరించుకోవాలి అని సమయం అవుతున్నా, భర్త, స్నేహితులు పిలుస్తున్నా గదిలోంచి బయటకు రారు. అందుకే ముందుగానే మీకు నచ్చిన వాటిలోంచి ఎంపిక చేసుకొని పెట్టుకోవాలి. వెళ్ళే స్థలాన్ని, సందర్భాన్ని బట్టి మీ అలంకరణను మీ మనసులో అనుకోవాలి. లేకపోతే అందరూ మిమ్మల్ని ఇంత ఆలస్యం చేస్తావా, మీతో పెట్టుకుంటే తెగదు తెల్లారదు అనే సామెతలతో ఎత్తిపొడుస్తారు. సమయానికి తగినట్లు ఎలా నడుచుకోవాలో ఇంకా ముచ్చటించుకుందాం. ఇప్పుడైతే ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా మహాలక్ష్మి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం మహాలక్ష్మి గారు. ఎక్కడి నుంచి వచ్చారు? బాలనగర్ నుంచి అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఈ రోజు మా సకులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? మిల్క్ ఎగ్ కర్రీ అండి. మిల్క్ ఎగ్ కర్రీ. ఓకే, ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. ఆయిల్, ఎగ్స్, ఉప్పు, బాదం పప్పు, అల్లం వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, బిర్యానీ ఆకు, కారం, కొత్తిమీర, పాలు, పసుపు, ఉల్లిపాయలు. సో కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించి బాండి పెడదామండి. ఓకే, సో బాండి పెట్టేశానండి. ముందుగా ఏం వేసుకోవాలి? ఆయిల్ వేయాలండి. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కాలా మనకు? ఈ టెక్. సో ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ముందుగా ఏం వేసుకోవాలి? గరం మసాలా. ఓకే, హోల్ గరం మసాలా. నెక్స్ట్ బిర్యానీ ఆకు. ఓకే, పచ్చిమిరపకాయలు. ఓకే, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఇది ఫ్రై అవ్వాలా మనకు? ఇది కొద్దిగా మంచిగా కలర్ రావాలి. కలర్ రావాలా? పచ్చిమిర్చి. ఓకే, సో పచ్చిమిర్చి వేగింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. సో ఉల్లిపాయలు చాలా సన్నగా తరుక్కున్నారు కదా మీరు. చపాతీ, రైస్కి బాగుంటుంది. ఓకే, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాము. ఓకే, వేసుకున్నాం కదా, కలుపుకోవాలి. దీన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు ఓకే, కలుపు. నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు? పసుపు వేయాలి తగినంత. ఎక్కువ ఎల్లో రాకూడదు, లైట్ గా వేసుకోవాలి పసుపు అయితే కదా. కారం రుచికి సరిపోయినంత. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము, అది చక్కగా ఫ్రై అయిన తర్వాత పసుపు అలాగే కారం కూడా వేసుకున్నాం. నెక్స్ట్ ఏంటండి ఇంకా? అనిత, ఇది కొద్దిగా బాగా బాయిల్ అయినాక మనం మిల్క్ వేద్దాం. మిల్క్ డైరెక్ట్ ఇంక ఇప్పుడు? డైరెక్ట్ మిల్క్ వేద్దాం. ఓకే, సో కాచి చల్లార్చినవా అవి? ఇవి కాచి చల్లార్చిన మిల్క్. ఓకే, వేసేయండి. మనం ఎన్ని ఎగ్స్ వేస్తే అంత మిల్క్ వేయాలి, బాగుంటుంది, స్మెల్ రాదు. ఓకే, సో మనం ఎగ్స్ కి తగ్గట్టుగా మనం ఈ గ్రేవీ ప్రిపరేషన్ కోసం మనం మిల్క్ వేసుకున్నాం. ఇందులో ఎన్ని ఎగ్స్ వాడతామో దాన్ని బట్టి మనం ఇందులో మిల్క్ వేసుకోవాలి. సో ఇవి మరగాలండి మనం? ఇది దగ్గరికి రావాలి అనిత. పాలు మరిగాయి కదా, సరిపోతాయి చూడండి. సరిపోతుంది. ఓకే, సో మనకు గ్రేవీలా కూడా ఇది పనిచేస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు? సాల్ట్ వేసుకుందాము. ఓకే, తగినంత, ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువద్దు, తగినంతే వేసుకోవాలి. నెక్స్ట్ ఇది కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకోవాలి. ఓకే, చిక్కుపడింది బాగా కదా. మీరు ఉల్లిపాయ కూడా చాలా ఎక్కువ వేసారు, అందుకే తిక్కుగా వచ్చింది గ్రేవీ పాలు మరిగిన తర్వాత. ఇది దాల్చా లాగా టేస్ట్ వస్తుంది. ఓహో, దాల్చా. అందుకంటే స్మెల్. సో ఇది బిర్యానీస్, ఫ్రైడ్ రైస్ లోకి చాలా బాగుంటుంది. బాగుంటుంది, చపాతీతో కాంబినేషన్ బాగుంటుంది. అనిత, ఇప్పుడు మనం ఎగ్స్ ఆల్రెడీ ఉడికించిన ఎగ్స్ కదా, ఉడికించి ఏం చేశారు వీటిని? ఇది కొద్దిగా పసుపు వేసి కొద్దిగా నూనెలో ఫ్రై చేసా. ఓకే, ఓల్స్ పెట్టిన, ఎందుకంటే గ్రేవీ అంతా
లోపలికి వెళ్ళాలని హోల్స్ పెట్టిన. పసుపు వేసి ఆయిల్లో ఫ్రై చేశారు ముందుగా, కొంచెం హోల్స్ కూడా పెట్టారు ఎందుకంటే ఇందులో వేసిన తర్వాత గ్రేవీ మొత్తం ఎగ్స్ కి పట్టాలి కాబట్టి. సో ఇవి వేస్తారా? వేసేద్దాం. సో పసుపు వేసి మనం ఆయిల్లో ఫ్రై చేస్తే ఎగ్స్ టేస్టీగా ఉంటాయా? టేస్టీగా ఉంటుంది. సో గ్రేవీ మొత్తం బాగా పట్టేలా కాసేపు మగ్గించాలి దీన్ని. సో మీరు గరం మసాలా బాగా వేశారు కాబట్టి, ఆల్రెడీ హోల్ గరం మసాలా వేశారు కాబట్టి మంచి ఫ్లేవర్ తెలుస్తుంది స్పైసీగా. ఎంత టైం పడుతుంది ఇప్పుడు మనకి ఇది అయిపోనికి దగ్గర వచ్చింది? ఓకే. నెక్స్ట్ ఏంటండి? ఇది కొత్తిమీర వేసుకుందాం. కొద్దిగా చివరిగా కొత్తిమీర చల్లుకోవాలి. అయిపోయింది అనిత. ఇది సర్వింగ్ గిన్నెలో తీసుకొని సేవ్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేయనా మరి? ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సేవ్ చేసుకుందాం. బాదం పప్పుతో ఓకే గార్నిష్. సో చివరిగా బాదం పప్పుతో గార్నిష్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఓకే. అనిత, మిల్క్ ఎగ్ కర్రీ రెడీ అయింది. దీన్ని టేస్ట్ చేసి చెప్పు. తప్పకుండా. చూసారు కదా సకులు, మహాలక్ష్మి గారు తయారు చేసిన మిల్క్ ఎగ్ కర్రీ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. మిల్క్ ఎగ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: పాలు, ఎగ్, ఉల్లిపాయలు, బాదం పప్పు, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ఆయిల్. మిల్క్ ఎగ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి బాగా మగ్గించుకుని పాలు కూడా పోసి చిక్కపడే వరకు మరిగించాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని ఆయిల్ లో ఫ్రై చేసిన ఎగ్స్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని బాదం పప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన మిల్క్ ఎగ్ కర్రీ రెడీ. మిల్క్ ఎగ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా సూపర్గా ఉందండి. మీరు సింపుల్గా మాట్లాడుతూ చక్కటి రెసిపీ మాకు పరిచయం చేశారు. ఇంత చక్కటి వంటకాన్ని మా సకలందరికీ పరిచయం చేసినందుకు మీకు ప్రజ్ఞా శారీస్ కూకట్పల్లి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. చూసారు కదా సకలు, మహాలక్ష్మి గారు తయారు చేసిన మిల్క్ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040223556540 నంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. చూసారు కదా సకలు, ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఒక్కొక్కరు రోజంతా బిజీగా ఉంటారు. ఒక పని తర్వాత మరొక పని పెట్టుకుంటారు. వాటిని సమయం ప్రకారం నిర్దేశించుకుంటారు. అలాంటప్పుడు ఒక్కో పని అనుకున్న సమయానికి పూర్తి కాదు. మరో పనికి నిర్దేశించుకున్న సమయం మించిపోతుంది. అక్కడి వాళ్ళ నుంచి ఫోన్స్ వస్తుంటాయి. మీలో కంగారు, ఆందోళన మొదలవుతుంది. అందుకే పనులన్నీ వెంటనే పెట్టుకోకూడదు. మధ్యలో పని సమయానికి కాకపోయినా సమస్య తలెత్తకుండా కొంత సమయం ఉండేలా దినచర్య నిర్దేశించుకోవాలి. అప్పుడు మీకు కొంత విశ్రాంతి కూడా దొరుకుతుంది. అలసట, ఆందోళన ఉండదు. ఏది ఏమైనా ఈ ఉరుకులు పరుగుల జీవితంలో సమయానికి తగినట్టు నడుచుకోవడం కష్టమే. స్త్రీలకు మరీ కష్టం. అలాగని ఆలస్యం అమృతం విషం అని మర్చిపోకూడదు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040223556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.